మామోపేత్య నన్ను అది భగవంతుని పొందిన తర్వాత పునర్జన్మ వస్తూ ఉంటుంది, దుఃఖాలను వస్తుంది. దుఃఖాలేమో అశాశ్వతము కాదు, మనం చేసే కర్మలను బట్టి మళ్ళీ మళ్ళీ వస్తాం మాతాది. ఎవరైతే నన్ను పూజిస్తారో మహాత్ములు వాళ్ళు అందరూ నన్ను పొందుతారు, అంటే భగవంతుని ధామానికి వెళ్ళిపోతారు. అందుకే అది పర్మనెంట్ కాదు, అశాశ్వతమైనది. భగవంతుని ధామం ఏదైతే ఉందో అదే మన ఇల్లు, అదే శాశ్వతమైనదని చెప్పారు. ఈ భౌతిక ప్రపంచంలో 3 రకాల మిజరీస్ ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే మనకు వచ్చే కష్టాలు. ఆది భౌతిక ఇతర జీవులు, దోమలు కుట్టడం, కుక్కలు, ఇట్లాంటి జీవరాశుల ద్వారా వచ్చేటివి. ఆది దైవిక అంటే దైవికంగా వచ్చేటివి, తుఫాన్లు, సునామీలు, ఫ్లైట్స్ ఇట్లాంటివి కూలిపోవడం, ఇలాంటివి మాతాది. ఈ భౌతిక ప్రపంచం వాళ్ళు పుడుతూనే ఉంటారు. వీటి నుంచి మనం బయటపడాలంటే మన మనస్సుని మనం భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి మాతాది. భగవంతుని నామస్మరణ చేయడం అలా చేస్తే భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ భౌతిక జగత్తుకు మనం వచ్చామంటే మనం ఏదో ఒక కోరిక కోరుకోబట్టే వస్తాము. పెద్ద పెద్ద బిల్డింగ్ కావాలనో, లేదా గొప్ప లాగా ఉండాలనో, అందంగా ఉండాలని చిన్న చిన్న కోరికలు కోరుకుంటే మళ్ళీ మళ్ళీ భూమి మీదకి పంపించేస్తాడు మాతాజీ. మళ్ళీ ఆయన్ని అన్నీ అనుకుని సర్వశరణాగతి పొందితే కనుక మనం మళ్ళీ ఇక్కడికి రాకుండా రామని చెప్పారు మాతాజీ. సూపర్ మాతాజీ, అన్ని బాగా చెప్పారు. ఇంకేమన్నా ఉన్నాయా పాయింట్స్? ఇంకెవరైనా చెప్తారా? థ్యాంక్ యూ మాతాజీ, అవకాశం ఇచ్చినందుకు. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. చెప్తూ ఉంటే చెప్పినవి మీరు విని మళ్ళీ మీరు నాకు చెప్తుంటారు అనుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది నాకు. సో మన మాతాజీ చెప్పిన కానీ నాకు కూడా కొంచెం కొంచెం ధైర్యం వస్తుంది మాతాజీ. భయంగా ఉండే మొన్నటి దాకా కూడా నాకు మాతాజీ కొంచెం ముందు ఉండబట్టి కొద్దిగా ధైర్యంగా చెప్పబట్టి నాకు కొంచెం ఇప్పుడే ఫ్రీగా మాతాజీ. ఓకే మాతాజీ. ఏంటంటే మనం అలా చెప్తూ ఉంటే మనకి కొంచెం బిడియం అలాంటివి ఉంటూ ఉంటాయి చూసారా, ఎక్కడన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా అవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఇంకా ఏంటంటే మనం ఏమైతే నేర్చుకున్నామో అవి చెబుతూ ఉండడం మూలంగా ఏంటంటే మనకి ఒకసారి రివైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం చెప్పాం కదా అట్లాగా అని గుర్తొస్తూ ఉంటాయి. ఎవరైనా ఏమైనా చెప్తారా పాయింట్స్? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలండి. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. అంటే మీరు ఏం అడిగారు? నేను ఇప్పుడే కదా జాయిన్ అయింది, నాకు తెలియట్లేదు. ఏం లేదు మాతాజీ, లాస్ట్ వీక్ మనం ఏం చదువుకున్నాం, ఎవరైనా పాయింట్స్ చెప్తారా అని అడిగాను. ఓ థ్యాంక్ యూ. అది మాముపేత్య పునర్జన్మ అనే శ్లోకం ఉంది కదా మాతాజీ, దాంట్లో భక్తులైన మహాత్ములు హరే కృష్ణ వినపడుతుందా మాతాజీ? చెప్పండి. నా లోకం చేరిన వాళ్ళు దుఃఖాలయమైన ఈ భౌతిక ప్రపంచానికి రారు. ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైంది కృష్ణలోకము. తర్వాత వచ్చేటప్పటికేమో ఈ ఈ కృష్ణజనులు కృష్ణ భక్తి భావంలో ఉండేవాళ్ళు వైకుంఠం గాని ఉన్నత లోకాలకు గాని కోరుకోరు. వాళ్ళు అదే భక్తి భావంలో ఉంటూ సంపూర్ణత్వాన్ని పొంది నా లోకానికి చేరటానికి ఇష్టపడతారు అని చెప్పేసేసి ఈ గురించి ఈ శ్లోకం కృష్ణ భక్తుల గురించే ఎక్కువగా చెప్పడం అనేది జరిగింది. సూపర్. ఇంకా అక్కడ ఏం చెప్పారు చెప్పండి. ఊర్ధ్వ లోకాలు అధమ లోకాలు 2 ఉన్నాయి. ఏ లోకాలు వెళ్ళినప్పటికీ కూడాను మనకి జన్మ అనేది తప్పదు. గోలోకం ఒక్కదానికి వెళ్తేనే మనకి కిందకి రావటానికి అవకాశం లేకుండా ఉంటది. కృష్ణుడి భక్తిలోనే ఉండాలి. ప్లస్ కృష్ణలోకము అవ్యక్తము అచింత్యమైంది అని చెప్పారు. అది కొంతమంది గురించి చెప్తున్నారు, వాళ్ళు శ్రీకృష్ణుని ధామాన్ని పొందాలంటే కనుక ముందు భక్తి యోగంలో ఉంటేనే వాళ్ళు కూడా ఆ లోకానికి చెందుతారు. ఈ ఉన్నత లోకాలు చేరిన తర్వాత అయినా, ఆఖరికి బ్రహ్మలోకం చేరిన తర్వాత అయినా అక్కడి నుంచి భక్తి చేస్తేనే ఆ పైలోకాలదే కృష్ణధామానికి చేరతారు. కానీ లేకపోతే మళ్ళీ పతనం వెయ్యి భూలోకానికే వస్తారు, కింద లోకాలకే వస్తారని చెప్పారు మాతాజీ. కరెక్ట్.
బ్రహ్మ మన మిశ్ర సంహితలోనేమో చింతామణి ప్రకార అది చెప్పారు, అంటే గోలోకం ఎట్లా ఉంటది అనేది ఆ పద్య రూపంలో చెప్పారు. సూపర్. థ్యాంక్ యూ మాతాజీ. హరే తర్వాత కృష్ణ. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ టైం నుంచి మీరు మిగతా వాళ్ళందరూ కూడా ట్రై చేయండి కాస్త చెప్పడానికి. మనం ఏమి చదువుకున్నాం మీకు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాం, మీకు ఏమైనా గుర్తు రాలేదు అంటే కనుక చూస్తుంటే కూడా గుర్తొస్తే కూడా చెప్పండి. ఇంకా ఏంటంటే మిశ్ర భక్తి గురించి చెప్పుకున్నాం. భగవంతుని ధామానికి వెళ్ళాలంటే మనం చేయాల్సింది అనన్య భక్తి. అనన్య భక్తి అంటే భగవంతునికి సేవ చేయడం తప్ప మనకి వేరే ఇదేమి ఉండద్దు అనమాట. దాన్నే అనంత భక్తి అంటారు, శాంత భక్తి అంటారు, కేవల భక్తి అంటారు అని చెప్పాం. ఈ హఠయోగం గాని కర్మయోగం గాని వాళ్ళందరూ చేసే వాళ్ళు ఏంటంటే కర్మ మిశ్ర భక్తి, అంటే కర్మతోటి భక్తి మిశ్రమై ఉంటుంది. అందులో కర్మ భాగం ఎక్కువ ఉంటుంది భక్తి పాళ్ళ కంటే. అలాగే జ్ఞాన భక్తి అంటే జ్ఞానం ఎక్కువ భాగం ఉంటుంది, భక్తి తక్కువ భాగం ఉంటుంది అనమాట. కాబట్టి ఈ అనన్య భక్తి చేస్తే కనుక మనం కేవలం భగవంతుని యొక్క సేవ చేస్తూ ఉంటేనే మనకు వెళ్తాము అని. అహైతుకి అప్రతిహత అంటారు. అహైతుకి అంటే వేరే ఎలాంటి హేతువు లేకుండా, అప్రతిహత అంటే మధ్యలో ఏమీ డీవియేషన్స్ లేకుండా, ఇవాళ చేసాము రేపు చేసాము అలాంటి ఏమి లేకుండా మనం భక్తి చేస్తే కనుక కంపల్సరీ మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాము అని చెప్తున్నారు. ఈ 8th చాప్టర్ లో ఇది లాస్ట్ శ్లోకం మనం చెప్పుకొని, ఇది ఏ యోగం కిందకు వస్తుంది మనం చదువుకునేది ఇప్పుడు ఈ చాప్టర్స్? హరిబోల్. ఏ యోగం? భగవద్గీతలో మొత్తం 18 భక్తి చాప్టర్స్ లో యోగము. 3 యోగాలు భక్తి యోగం. భక్తి యోగం. ఫస్ట్ 6 చాప్టర్స్ కర్మయోగం. 7 నుంచి 12 వరకు అవునా? 12 7 అవును 8 మాతాజీ. 9 అవును 10 మాతాజీ. 12 6 చాప్టర్లు. 12th చాప్టర్ వరకు భక్తి యోగం. తర్వాత 13 నుంచి 16, 13 14 15 13 14 15 16 17 18 చాప్టర్స్ వరకు జ్ఞాన యోగం అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక శాండ్విచ్, అందరు తింటారు కదా శాండ్విచ్ బర్గర్, అవునా? తింటాం కదా, తింటారు తినరా? శాండ్విచ్లు బర్గర్లు తినే వాళ్ళం కదా మనం అందరం. తింటే వాళ్ళు తింటారు మాతాజీ, బంద్ చేసిన వాళ్ళు బంద్ చేస్తారు. ఇప్పుడు బంద్ అంటే చేసిన ఇప్పుడు బంద్ చేస్తాం అసలు మాతాజీ, మనం కృష్ణ తిన్నాం కదా. భక్తిలో వచ్చింది కదా. అంతకు ముందు తినేవాళ్ళం కదా మనందరం. ఎలా Yes, ఉంటుంది? మాతాజీ. పైన ఒక బన్ను కింద ఒక బన్ను ఉంటుంది, మధ్యలో ఆ కట్లెట్ కానీ ఆ మసాలా ఏదైతే ఉంటుందో అది ఉంటుంది బర్గర్ లో అయితే. శాండ్విచ్ లో అయితే అందులో కూడా వెజిటేబుల్ శాండ్విచ్ అయితే ఇది ఉంటుంది, లేకపోతే కనుక జామ్ రాసి ఉంటుంది. సో ఈ పైన బ్రెడ్ కి కింద బ్రెడ్ కి మధ్యలో ఉండేది ఏదైతే ఉందో ఈ మధ్య మిశ్రమం అది చాలా టేస్టీగా ఉంటుంది. దాని మూలంగానే ఈ బ్రెడ్ కి పైన స్లైస్ కి కానీ కింద స్లైస్ కానీ టేస్ట్ వస్తుంది. ఆ మధ్యలో ఉన్న క్రీమ్ చాలా మంది ఇష్టపడతారు కదా. పిల్లలకి ఇచ్చామనుకోండి, ఏంటది చీజ్ ఇది స్లైస్ పెట్టి ఇస్తే బ్రెడ్ రెండు పక్కన పడేసి స్లైస్ ఒకటి చీజ్ స్లైస్ ఒకటి తింటారు వాళ్ళు. సో అది భక్తి యోగం అన్నమాట. అది అంత అమృతం లాగా ఉంటుంది, అంత బాగుంటుంది కాబట్టి మధ్యలో తీసుకొచ్చి పెట్టారు. దాంతో కలిపి ఇది తినాలి అని. అదే భగవద్గీతలో ఈ 3 అలాగా చెప్పారు. సో భగవద్గీతలో ఇప్పుడు మనం చదువుకుంటుంది భక్తి యోగాలో 2nd చాప్టర్, 7th చాప్టర్. ఇది 8th చాప్టర్ లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చదువుకుంటున్నాం. అయితే ఈ 8th చాప్టర్ లో ఏంటంటే ఇది లాస్ట్ శ్లోకం మనకి ఇచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ లో శ్లోకాల్లో ఇది లాస్ట్ శ్లోకం అన్నమాట. దానికి ముందు కొంచెం మనం చెప్పుకున్నాము. మన ముందు ఇంకా ఏంటంటే దీనికి ముందు కొన్ని శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లో ఏం చెప్తారంటే మనం ఏం చెప్పాము, మనము పైలోకాలకి వాటికి వెళ్తాము అని చెప్పారు. అయితే అర్జునుడికి ఇంకా డౌట్ వచ్చిందనమాట. నువ్వు సరే భక్తి చేస్తే కనుక బ్రహ్మలోకం తర్వాత పైనే వెళ్ళిందని భగవంతుని ధామానికి వెళ్తానన్నారు. కింద లోకాలన్నిటిలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వస్తారన్నావు చెప్పారు కదా. అయితే వాటిల్లో ఏ కాలంలో, ఏ టైంలో, ఏ ముహూర్తంలో, ఎప్పుడు పోతే మంచిది అని చెప్పేసి అడిగితే అప్పుడు చెప్తారనమాట. ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం అది చాలా మంచి సమయం అని. అలాగే రాత్రి ఎందు కృష్ణ పక్షంలో అలాంటి వాటిల్లో కూడా మరణించిన వాళ్ళు చంద్రలోకానికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్తున్నారు. అలాగే శుక్లపక్షము కృష్ణపక్షం అని 2 పక్షాలు ఉన్నాయి. కృష్ణపక్షం అంటే అంటే వ్యాక్సింగ్ అమావాస్య నుండి పౌర్ణమికి వెళ్ళేది. శుక్లపక్షం అంటే పౌర్ణమి నుండి
అమావాస్యకు వస్తున్నాను కదా దాన్ని అన్నమాట. అట్లా అంటూ ఉంటారు. సరే, భక్తులు అనే వాళ్ళట ఏదైనా సరే, ఏ ముహూర్తమైనా, ఏ కాలమైనా, ఏ తిథి అయినా, ఏ వారమైనా, నక్షత్రమైనా, ఏదైనా సరే వాళ్ళు భయపడరు. ఇలాంటి నక్షత్రాల్లోనూ తిథుల్లోనూ చనిపోయినాము అంటే కనుక మనం ఏ లోకాలకు వెళ్తామో ఏమో అని భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు భక్తులు కదా, వాళ్ళకి భయం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మనము భక్తి పూర్తి చేసుకోలేదు అనుకోండి, మళ్ళీ భూమి మీదకి వస్తాము. భూమి మీదకి వచ్చి ఏం చేస్తాం మనం? ఒక మంచి బ్రాహ్మణుల ఇంట్లో గాని, స్కాలర్స్ ఇంట్లో గాని, లేకపోతే సంపన్నుల ఇంట్లో గాని పుడతామన్నమాట. పుట్టి మళ్ళీ మనం భక్తి అనేది ఫినిష్ చేసుకుంటాము. అలా చేసుకొని తర్వాత భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం. కాబట్టి భక్తుడు అనేవాడు ఎప్పుడూ ఈ మరణం గురించి కానీ, వాటి గురించి ఎప్పుడు చనిపోతాం అనే వాటి గురించి బాధపడటట. సో ఈ మార్గాలు ఎరిగిన వాళ్ళు, అంటే ఈ 2 మార్గాలు ఏవేవైతే ఉన్నాయో, మనం భక్తి చేయాలా లేకపోతే వద్దా, ఇలా ఉన్న వాళ్ళు ఎప్పుడూ కలత చెందరనమాట. మనం ఎటువైపు వెళ్తాము, ఏం చేస్తాము అనే వాటి గురించి కలత చెందడట భక్తుడు అనేవాడు. కాబట్టి నువ్వెప్పుడు స్థిర చిత్తంతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది మాత్రమే చెయ్యి అని చెప్పి అర్జునుడికి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇది ఈ శ్లోకం, లాస్ట్ శ్లోకం 8th చాప్టర్ లో ఇది వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. చదువుతారా? రిపీట్ చేయించిన. రిపీట్ చేయించండి మాతాజీ. వేదేషు యజ్ఞేషు వేదేషు యజ్ఞే చెప్పండి. వేదేషు యజ్ఞేషు వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం దానేషు దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా అత్యేతి తత్సర్వమిదం విదిత్వా విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. యోగి పరం స్థానముపైతి చాద్యం. ఉపైతి చాద్యం. చదవాలనుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ చదవనా? వేదేషు చదువుతున్నారు యజ్ఞేషు తపస్సు చదవండి, చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం ఇష్టం. అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అద్వేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. వేదేషు యజ్ఞేషు తపశ్చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానము పైతి చాద్యం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరస్థానముపైతి సాధ్యం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుదాను. చదవండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం
విదిత్వా యోగి పరం స్థానముపైతు చాద్యం. హరే కృష్ణ. అత్యేతి తత్సర్వ హరే కృష్ణ మాతాజీ. తత్సర్వ. హరే కృష్ణ. చదవండి చదవండి మాతాజీ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగీం పరస్థానముపైతి ధ్యాచాద్యం. ఓకే, ఇంకా ఇంకెవరైనా చదువుతారా? భాష్యం చదవండి. యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం ఆత్మేతి తత్సర్వ ఆత్యేతి అత్యేతి తత్సర్వమిదం మాతాజీ, అది అత్యేతి. అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారా? సరే, ఇంకెవరు చదవకపోతే ఈ అనువాదం చదవండి ఎవరైనా. చదవాలి మాతాజీ. మాతాజీ అనువాదము. చదవనా? ఇంకా చదవండి. అనువాదం చదవండి. చదువుతారా మాతాజీ? చదవను నేను. ఒక్కరు చదవండి. రేణుకా మాతాజీ శ్రీల చదవండి. ప్రభుపాదికి. చదువుతా మాతాజీ. అనువాదం. వేదాధ్యయనం వలనను తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణ వలనను దానముల వలనను భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలు అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలము భక్తియుక్త సేవనాచరించుట ద్వారా అతడు వీటన్నింటినీ పొందుటయేగాక అంత్యమున శాశ్వతమైన దివ్య ధామమును సైతము చేరగలడు. హరే కృష్ణ మాతాజీ. భాషము అర్థమైందా? చదివాను మాతాజీ. ఉండండి మాతాజీ, మిగతా వాళ్ళు చదువుతారు ఎవరైనా. 1 2 ఓకే. 3 4 5 ఉన్నాయి. 5గురికి ఛాన్స్ ఉంది. 5గురు ఎవరు చదువుతారు? హ్యాండ్ రైస్ చేసి పట్టుకోండి, ఉన్న వాళ్ళని పిలుస్తాను నేను. ఈ వేదాధ్యయనములు కానీ, అంటే వేదాలు చదవడం కానీ, అంటే గొప్పగా అన్ని వేదాలన్నీ చదవడం వలన చాలా తీవ్రమైన తపస్సులు చేయడము, యజ్ఞాలు చేయడము, లేకపోతే దాన ధర్మాలు చేయడం అన్నమాట. వాటన్నిటి వల్ల చేసినా సరే భక్తి యోగ మార్గం ద్వారా సింపుల్ గా మనం చేసే కర్మలు ఏవైతే ఉంటాయో వాటి మూలంగా మనం భగవంతుని ధామానికి చేరగలుగుతాం అన్నమాట. అంటే మనం భగవద్ధామానికి చేరాలంటే ఏంటి? ఒక్కటే మార్గం, భక్తియుత సేవ చెయ్యాలి. మిగతావి ఏం చేసినా సరే మనకి ఆ ఫలితము లభించదన్నమాట. భక్తి సేవ చేసేంత ఫలితం లభించదు. భక్తి సేవ అంటే ఏంటి అసలు చెప్పండి ఎవరన్నా నాకు కొంచెం. మనం భక్తియుత సేవ, భగవంతునికి సేవ అంటున్నాం కదా. భగవంతుడి గుళ్ళో మనము వెళ్ళి కాస్త క్లీనింగ్ చేయటము, మాలలు కట్టడము, పాత్రలు కడగటము, ఫ్లోరింగ్ అది శుభ్రం చేయటము, భక్తులకి ఏదైనా ప్రసాదాలు పంచిపెట్టే పనులు, అవన్నీ కూడా భక్తి సేవ కిందకే వస్తాయి. అలాగే మన కూడా భక్తి సేవలో వస్తుంది. వైష్ణవ సేవ, వైష్ణవులు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రసాదం పెట్టడం కానీ, వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళని గౌరవించడం కానీ, వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా ఇవ్వడం కానీ, అలాంటివన్నీ అంటే వరిష్ఠ వైష్ణవులు అన్నమాట. అంటే నామకే వాస్తే ఉండే వైష్ణవులు కాదు, వరిష్ఠ వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించుకోవడం, అలా వాళ్ళకి సేవ చేయడం కూడా దీని భక్తి సేవ కిందకే వస్తుంది. అలాగే మన ఇంట్లో కూడా మనం మన ఇంట్లో మనం చేసే ప్రతి పని కూడా భగవంతుని కోసం చేస్తున్నామని భావించుకుని చేయాలి. కాదు, భగవంతునికి చేసే ప్రతి పని భగవంతునికి చేస్తున్నట్టుగా చెయ్యాలి. సో అలా అని ఏంటంటే ఎవరినన్నా మాట్లాడేసేసి నేను భగవంతుని కార్యం చేస్తున్నానని చెప్పి అనడం కాదనమాట. మనం చేసేటప్పుడు కూడా వాచో వేగం, మనస క్రోధ వేగం అవన్నీ ఉన్నాయి కదా. రూప గోస్వామి చెప్పారుగా ఇన్స్ట్రక్షన్స్. మన నోరుని, వాక్కుని, తర్వాత తినటానికి దాని జిహ్వ ఎప్పుడు రుచి కావాలనుకుంటుంటుంది అనమాట. వాటిని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే వాచో వేగం, మనసః క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్యో ఉపహేతు ధీమహి సర్వాముపిష్ట పృథ్వీంన శిష్యాత్ అంట. అంటే ఇవి ఏవైతే ఈ 6 మనం ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకోగలుగుతామో అప్పుడు పృథ్వీ మొత్తాన్ని మనం శిష్యులను చేయగలుగుతామంట. రూప గోస్వామి చెప్తారనమాట. కాబట్టి ఏంటంటే
మనము జాగ్రత్తగా చెయ్యాలి. భగవంతుని సేవ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చెయ్యాలి. మన ఆచార్యులు ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను చేసేసి వచ్చాను, నేనే పూలు కట్టాను, నా అంత బాగా మాల కట్టే వాళ్ళు లేరనుకోండి, అంటే ఫినిష్ అయిపోయింది. అక్కడ మనకి అహంకారం వచ్చేసింది కదా, మనం చేసిన సేవ బూడిదలో పోసిన పన్నీర్ లాగా అన్నమాట. మనం వేస్తేనే అక్కడ మనం చేస్తేనే మాల కట్టగలిగారు, అదే భగవంతుడికి వేశారు అనడం కాదు. భగవంతుడు ఆయన ఎవరి చేత చేయించుకోవాలో ఆయనకు తెలుసు, ఆయన చేయించుకుంటుంటాడు అనమాట. చేశాం కదా అని మనం అహంకారం పోకూడదు అనమాట. అప్పుడు ఎప్పుడైతే మనలో కొంచెం లేశమంత అహంకారం కనిపించింది అనుకోండి, ఫినిష్, మనం భక్తిలోంచి ఫాల్ డౌన్ అయిపోతాం. కాబట్టి ఎప్పుడు నేనే చేశాను, నాది, నేను తప్ప ఇంకెవరు లేరు అన్నట్టు ఆ విషయాలే మన మనసులో ఎప్పుడు రాకూడదు అనమాట. వెళ్ళామా, సేవ చేసి వచ్చామా, మనం సేవ చేసినందుకు మన గురువులను సంతోషపడ్డారా, గురువులు సంతోషపడ్డారంటే కృష్ణ కూడా ఎట్లాగో సంతోషపడతారనమాట. కాబట్టి మనం ఏంటి, కృష్ణాని సంతృప్తి పరచాలన్నమాట, అంతే. కృష్ణ హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉండాలి, అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. అదే నిజమైన సేవ. తర్వాత ఈ భాష్యం చదవండి ఎవరన్నా. 5 పారాగ్రాఫ్లు ఉన్నాయని ఒక్కొక్కళ్ళు చదవండి. కళ్యాణి మాతాజీ చదవండి. కళ్యాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. భాష్య శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల ప్రభుపాదికి జై. భాష్యం. ఈ శ్లోకము కృష్ణ చైతన్యము మరియు భక్తియుక్త సేవ గురించి ప్రత్యేకముగా వర్ణించు అష్టమాధ్యాయములు సారాంశము. మానవుడు ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమునందు వేదాధ్యాయమును కావించుచు అతని నిర్దేశమున అనేక రకాల తపోనిష్టలను ఆచరించవలెను. బ్రహ్మచారి ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రమమునందు సేవకునిగా జీవించుచు ప్రతి గృహము నుండి భిక్షను స్వీకరించి దానిని గురువునకు అర్పింపవలెను. అతడు గురువు గారి ఆజ్ఞ అనుసరించియే ఆహారము గ్రహింపవలెను. ఒకవేళ గురువు భోజనమునకు పిలువకున్నచో అతడు ఆ రోజు ఉపవాసం ఉంపవలెను. ఇవియే బ్రహ్మచర్యమును అభ్యాసించు వానికి విధింపబడిన కొన్ని వైదిక నియమములు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూసారా, ఈ 7th చాప్టర్ మనం ఫినిష్ చేసుకున్న 7th చాప్టర్ 8th చాప్టర్ 2 ఏంటంటే, మనము ఆధ్యాత్మిక ఆచార్యుల ఆదేశం ప్రకారం మనం భక్తి సేవ ఎలా చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. అది సారాంశం. మనకి ప్రత్యేకంగా ఏది చేసుకోవడానికి చేత కాదనమాట. ఎలా చెయ్యాలి, శాస్త్రాల్లో ఎలా ఉన్నాయి, విధి నియమాలు ఏమైతే ఉన్నాయో అవి మనకి తెలియదు, ఎందుకంటే మనం అవి చదువుకోలేదు కాబట్టి ఏం చేస్తాము, ఒక గురువు ద్వారా నేర్చుకుంటాం. ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్లో వేస్తాం కదా, స్కూల్లో వేస్తే ఆ టీచర్లు ఏం చెప్తారు, వాళ్ళకి ఆ సిలబస్ ఏదైతే ఉందో అది మాత్రం చెప్పి పంపిస్తారనమాట. ఆ సిలబస్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు, దాని ద్వారా వాళ్ళు డిగ్రీలు కానీ స్కూల్లో సర్టిఫికెట్స్ కానీ పొందుతారు కదా. అలాగే అది ఏమంటారు, ఒక నిర్ధారితమైన ఒక బోర్డు నుంచో దేని నుంచో స్కూల్ నుంచి ఆథరైజ్డ్ దాని నుంచి వాళ్ళు చదువుకున్నట్టు. అలాగే మనం ఏంటంటే ఒక పద్ధతి ఏదైనా ఉందనుకోండి, దాన్ని నేర్చుకోవాలంటే ఒక గురువు ద్వారా ఒక పరంపరలో వచ్చిన ఆధ్యాత్మిక ఆచార్యుల వాళ్ళ నిర్దేశంలో, అంటే వాళ్ళ కింద మనం శిష్యులుగా ఉంటూ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు పిల్లలు కూడా గురుకులంలో వాటిల్లో వేదాలు అభ్యసిస్తారు కదా, వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళంతటా వాళ్ళు పుస్తకం తీసుకొని చదువుకుంటారు, ఏమన్నా చేస్తారు. ఫస్ట్ వాళ్ళు రావాలి కదా, అవి నేర్చుకొని మనం చదువుకుంటాం. కానీ ఏంటంటే అందులో ఏది ఉందో అది మనకి అర్థం కాదు, అందుకని గురువు దగ్గరికి వెళ్ళాలి. అందుకనే కృష్ణుడు కూడా వెళ్ళి విద్య అభ్యసించారు కదా, ఎవరి దగ్గర, కృష్ణుడి గురువు ఎవరు తెలుసు కదా, రాముడు కూడా వెళ్ళాడు కదా ఎవరి దగ్గరికి, విశ్వామిత్రుడి దగ్గర తీసుకెళ్తాడు. వశిష్ఠుడి దగ్గర కూడా, తర్వాత విశ్వామిత్రుడు వచ్చి తీసుకెళ్ళాడు. వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం చేశారు. తర్వాత వీళ్ళ రాక్షసులందరినీ వాళ్ళందరూ యాగాలు చేయనీయట్లేదు, బ్రాహ్మణులందరినీ చంపేస్తున్నారని చెప్పేసి విశ్వామిత్రుడు వచ్చి, అప్పుడే గురుకులం నుంచి వచ్చారు రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, వాళ్ళని తీసుకొని విశ్వామిత్రుడు వెళ్ళారనమాట తీసుకొని. సో అలాగా ఆయనకి 2 గురువులు ఉన్నారు. సో అలా నేర్చుకున్నారు. సో మనం కూడా ఏంటంటే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా మనం నేర్చుకునేవి నేర్చుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను MBBS చదవాలనుకున్నాను, ఏం చేస్తాను, ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ తీసుకొని చదివేసేసి కూర్చొని నేను డాక్టర్ అయిపోయాను అంటే అయిపోతామా, కాము కదా.
అందులో ఎలా ఉంది, వాటిని ఆపరేషన్లు ఎలా చేయాలి, పేషెంట్లకి ఎవరికి ఎలా ఉంటే ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఆల్రెడీ చదువుకొని వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకి నేర్పిస్తారనమాట. లేకపోతే మామూలుగా ఏ డాక్టర్లో ఎవరో ఒకళ్ళు ఇచ్చి మందులు ఇచ్చేస్తే ఆ ప్రాణాలు పోతూ ఉంటాయి. సో అవి కాదనమాట. ఇలాగా నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అలాగా ఎవరి దగ్గర ఎలా నేర్చుకోవాలి అని చెబుతూ ఒక బ్రహ్మచారి, అంటే బ్రహ్మచారి ముందు గురుకులంలోకి వెళ్ళి విద్యాభ్యాసం నేర్చుకుంటారు కదా, అలాగా వెళ్ళిన వాళ్ళు ఏంటంటే గురువు ఎలా చెప్పితే అలాగే చేయాలన్నమాట. అలాగ వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే భిక్ష స్వీకరించడానికి వెళ్తారు. వెళ్ళి తీసుకొని వచ్చి గురువుకి ఇస్తారు. గురువుకి ఇస్తే గురువు పత్ని ఏం చేస్తుంది, ఆవిడ వండి పెడుతుంది. ఒకవేళ గురువు భోజనానికి పిలవలేదు అనుకోండి, అలాగే ఉంటారట. అలా ఉండి వాళ్ళు ఆ నియమాలు అవన్నీ ఏమున్నాయో అలాగే చేయాలి తప్పించి గురువుని ఆ ఆ ఏంటి మాట్లాడడము, పెద్దగా చేయడము, లేకపోతే వాళ్ళకి ఎగెనెస్ట్ గా మాట్లాడడం, వాళ్ళ మీద అరవడం అలాంటివన్నీ చేస్తూ ఉండరు. అప్పట్లో గురుకులంలో అలాగే ఉండేవారు అనమాట. అదే ఇక్కడ ప్రభుపాద మనకి చెప్తున్నారు, ఒకవేళ గురువు భోజనానికి పిలవలేదు అనుకోండి, వాళ్ళు రారట, అలాగే కూర్చున్నారట. ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేయాల్సి వస్తుందని. ఇలా మనకి స్టోరీ కూడా ఉంది. ఇవాళ నేను కొంచెం ఎక్కువ చెప్పాను అనుకోండి, ఈ 2 క్వశ్చన్స్ మిస్ అయిపోతాం. అందుకని తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. రేపు సమ్మరీ చెప్తాను కదా, అప్పుడు చెప్తాను. తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ చదవండి ఎవరన్నా. నేను చదవనా మాతాజీ? చదవనా మాతాజీ? అక్కడ కృష్ణకుమారి మాతాజీ హ్యాండ్ రేస్ చేస్తున్నారు పాపం అప్పటి నుంచి. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యము శ్రీవల ప్రభుపాదికి జై. శిష్యుడు ఈ విధముగా గురువు ఆశ్రయమున 5 నుండి 20 సంవత్సరముల కాలము వరకు వేదాధ్యయనము చేసిన పిమ్మట అతడు పరిపూర్తి లక్షణములు కలిగిన అంతే కదా మాతాజీ, పరిపూర్తి చేసిన పరిపూర్ణ లక్షణములు కలిగిన మానవునిగా రూపొందును. వాస్తవమునకు వేదాధ్యయనము అనున్నది కల్పనాపరుల వినోదము కొరకు గాక మానవుని ఉత్తమ శీలాభివృద్ధి కొరకు ఉద్దేశింపబడినది ఉంది మాతాజీ. ఉద్దేశింపబడినది. ఈ శిక్షణము ముగిసిన పిమ్మట వివాహము చేసుకొని గృహస్థాశ్రమమునందు ప్రవేశించుటకు బ్రహ్మచారికి అవకాశం ఇవ్వబడును. గృహస్థునిగా ఇంకను అధికమైన ఆత్మ విపాసమును పొందుటకై అతడు అనేకమైన యజ్ఞములను చేయుచు భగవద్గీత 17వ అధ్యాయమునందు వర్ణింపబడినట్లు దేశకాల పాత్రతల గురించి సత్వ రజోగుణ గుణములతో కూడిన అనుసరించి సత్వ రజస్తమో గుణములతో కూడిన దాన భేదములను ఎరిగి దానములను కూడా చేయవలసి ఉండును. గృహస్థాశ్రమము నుండి విరమించి అతడు వానప్రస్థాశ్రమమును గ్రహించిన పిమ్మట వనములందు నివసించుట, వల్కలములను ధరించుట, అదే కదా మాతాజీ, వల్కలములను ధరించుట, క్షౌరము చేసుకొనకుండుట వంటి అనేక రకాల కఠిన తపముల నాచరింపవలెను. ఈ విధముగా బ్రహ్మచర్యాశ్రమమును, గృహస్థాశ్రమమును, వానప్రస్థాశ్రమమును, ఆ పిదప సన్యాసాశ్రమమును చక్కగా అవలంబించుట ద్వారా మానవుడు జీవితమునందలి పరిపూర్ణత్వ స్థితికి ఉద్ధరింపబడును. అట్టి వారిలో కొందరు స్వర్గలోకములకు ఉద్ధరింపబడుదురు. వారు తమ అభ్యాసమునందు మరింత మాతాజీ అభివృద్ధిని సాధించినప్పుడు ఆధ్యాత్మిక జగత్తునందలి నిరాకార బ్రహ్మజ్యోతి నందు గాని వైకుంఠ లోకమునందు గాని కృష్ణలోకమునందు గాని ముక్తిని పొందగలరు. ఈ మార్గమే వేద వాగ్మయమునందు నిర్దేశింపబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెము పెద్దగా చేసి ఇటాటు చదివేసరికి కొంచెం మిస్ అవుతుంది మాతాజీ. పర్వాలేదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శిష్యుడు అంటే మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రహ్మచర్య, గృహస్థ, తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి సన్యాసం. 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే బ్రహ్మచర్య అంటే గురుకులంలోకి వెళ్ళి వాళ్ళు విద్యను అభ్యసిస్తారు చూస్తారా, దాన్ని బ్రహ్మచర్య అన్నమాట. అది 20 ఏళ్ల వరకు
బ్రహ్మచర్యం ఆశ్రమాన్ని ఇచ్చేస్తారు. తర్వాత గురుకులం నుండి వాళ్ళు విద్యాభ్యాసం చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరిస్తారు. గృహస్థాశ్రమంలో ఉండి వాళ్ళు 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు వానప్రస్థాన్ని తీసుకుంటారు. తర్వాత సన్యాసానికి చేస్తారన్నమాట. అయితే ఇలాగా మనకి ఏం చెప్తున్నారు, ఆ 25 ఏళ్ల నుంచి 20 సంవత్సరాల వరకు వాళ్ళు ఏం చేస్తారు, గురుకులంలో ఉండి వేదాధ్యాయాన్ని తీసుకొని వాళ్ళు మనుషులకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, అవన్నీ వాళ్ళు రూపుదిద్దుకొని ఒక మనిషిలాగా ఉంటారన్నమాట చక్కగా. తర్వాత వేదాధ్యాయం ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉద్దేశింపబడిన విద్య ఏదైతే ఉందో దాన్ని శిక్షణ అనేది పూర్తి చేసుకుంటారు. గృహస్థాశ్రమానికి వస్తారు, ఆ బ్రహ్మచర్యం మొదలుపెట్టి వాళ్ళు గృహస్థుడిగా అవుతారు. తర్వాత యజ్ఞాలు యాగాలు అవన్నీ చేస్తారు. గృహస్థాశ్రమంలో ఉంటూ చేస్తూ మనకి 17వ అధ్యాయం అని చెప్పారు కదా, ఇందులో ఏంటంటే మనకి ఈ గుణాలు గుణాలు ఏ ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, సత్వరజ తమో గుణాలు ఉన్నాయి కదా, అలా ఏ ఏ గుణాల్లో ఎవరెవరు ఎలా ఉంటారు, ఏ ఏ దానాలు చేస్తారు, వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తింటారు అనే విషయాలన్నిటినీ అందులో చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే అలాగా ఉన్నవాళ్ళు ఎలాంటి దానాలు చెయ్యాలి అనేది కూడా అందులో చెప్తున్నారు. దేశకాల పరిస్థితుల్ని, దేశకాల పాత్రలని బట్టి పరిస్థితుల్ని బట్టి మనం దానాలు ఇవ్వాలి అని. అంటే మనం ఏ దేశంలో ఉన్నాము, ఎలాంటి వాళ్ళకి దానం ఇవ్వాలి, అలాంటివన్నీ కూడా మనం తెలుసుకొని ఇవ్వాలి అని ఇవన్నీ విషయాలన్నీ అందులో చెప్పి ఉన్నారు. దాని ప్రకారం వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారట. చేసిన తర్వాత వానప్రస్థాన్ని గ్రహిస్తారు. వానప్రస్థాన్ని గ్రహించినప్పుడు ఏం చేస్తారట, వాళ్ళు వల్కములు అంటే ఎంత పెద్దగా మామూలు ఇప్పుడు వేసుకుంటాం కదా, అలా కాకుండా మామూలు సింపుల్ గా ఉండే వస్త్రధారణ చేసుకుంటూ ఉంటారు. అంటే జుట్టు అవన్నీ గడ్డలు తీసుకోవడం, జుట్లు కట్ చేయడం అలాంటివన్నీ ఏమి చేసుకోకుండా వాళ్ళు కఠిన తపస్సులు అలాంటివన్నీ చేస్తూ వాళ్ళు ఉంటారన్నమాట. వనాలందు ఉంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం అలాంట సన్యాసం తీసుకోవడం, వనాలకు వెళ్ళడం అలా ఏమి ఉండదు భక్తులకి. మనం ఇప్పుడు భక్తి చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం నిర్ణీతమైనవన్నీ మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మనం అలాగా ఉన్నట్టేట. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఒక గృహస్థుడు ఒక ఒక అంటే ఒక మనిషి ఎవరైనా కానీ స్త్రీ గాని పురుషుడు గాని లీగల్లీ వెటెడ్ వైఫ్ తోటి ఉంటారనుకోండి, అంటే వైదిక ధర్మం ప్రకారం పెళ్లి చేసుకొని ఉన్న భార్యతోటి ఉంటారంటే వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉన్నట్టు లెక్క. అంటే వాళ్ళు వేరే వాళ్ళని ఆడవాళ్ళతోటి వెళ్ళరని. అలాగే భార్య కూడా అన్నమాట, ఆవిడ వాళ్ళతోనే తన భర్తతోటే ఉంటూ ఉంటే గనక అది నిజమైన బ్రహ్మచర్యం అనిపిస్తుంది. అలాంటివన్నీ భక్తులకి ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆశ్రమాలకి వనాలకి వెళ్ళి తపస్సులు చేసుకోవడం అలాంటివన్నీ ఏమీ అవసరం లేదనమాట. భక్తులు అనేవాళ్ళు అలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఇవన్నీ అభ్యాసం చేసి చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారటంటే వైకుంఠానికి కానీ కృష్ణలోకానికి కానీ వెళ్ళిపోతారట వాళ్ళందరూ. అంటే వాళ్ళ మార్గం అలాగా సుగమం అయిపోయి ఆ ప్లేసులకు వెళ్ళిపోతారు అని. వైకుంఠం అంటే మనం చెప్పుకున్నాం కదా, అంటే అక్కడ విష్ణుమూర్తి ఉంటారని. మనకి బ్రహ్మాండాలు మనం భూలోకం చూసాం, మన చాట్లో చూసాం కదా, అక్కడ కొన్ని కొన్ని బ్రహ్మాండాలు ఉంటాయి అన్నమాట. ప్రతి బ్రహ్మాండంలోని కొన్ని లోకాలు ఉంటాయి. అక్కడ ప్రతి చోట వైకుంఠం ఉంటుంది. అలా కొన్ని వేల అలా వైకుంఠాలు ఉంటూ ఉంటాయి. అక్కడ ఏదో ఒక వైకుంఠంలో ఉన్నా సరే వాళ్ళు కిందకి మళ్ళీ భూమి మీదకి రారనమాట. కానీ భూలోకం ఒక్కటే ఉంది. ఆ భూలోకంలోకి వెళ్ళినా మళ్ళీ వెనక్కి రారు అని చెప్తున్నారు. అది కృష్ణలోకం. సో ఈ వేదాల్లో ఇదే చెప్పి ఉందన్నమాట. ఎప్పుడైతే భక్తి సేవ చేస్తూ భగవంతుని మీద భక్తి చేస్తూ ఆయనకు సేవ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రారు అని. అది కృష్ణ చైతన్యంలో విశిష్టత ఏంటి అంటేను, అలాగా కృష్ణుడికి భక్తియుతమైన సేవ చేయడం ద్వారానే ఏ ఆశ్రమంలో ఉన్నా సరే మనము వాటన్నిటిని కర్మలు సవ్యంగా నిర్వర్తిస్తూనే ఉంటామట. వాటి నుంచి మనం అంటే వాటిని డీవియేట్ చేసి మనం బయటికి రాకుండా ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఈ ఈ పారాగ్రాఫ్ ఎవరన్నా చదవండి. ఇదం విదిత్వా దగ్గర నుంచి. చదవనా మాతాజీ? వరలక్ష్మి మాతాజీ మీరు ఉండండి. ఇంకెవరైనా చదువుతారా? హరి బోల్. నేను చదువుతాను మాతాజీ. చదవండి రాజు. చదవండి మాతాజీ, చదవండి. చదవండి మాతాజీ. ఇదం విదిత్వా
ఇదం విదిత్వ అను పదములు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయమునందును మరియు సప్తమాధ్యాయమునందును చేసిన ఉపదేశములను మానవుడు అవగాహన చేసుకొనవలెనని సూచించుచున్నవి. ఈ అధ్యాయములను పాండిత్యము ద్వారా లేదా ఊహా కల్పనలచే కాకుండా భక్తుల సాంగత్యమున శ్రవణము చేస్తూ అవగాహన చేసుకొనుటకు ప్రయత్నింపవలెను. గీత యందలి సప్తమాధ్యాయము నుండి ద్వాదశాధ్యాయముల వరకు గల అధ్యాయములన్నీయు భగవద్గీత సారమై ఉన్నవి. మొదటి 6 అధ్యాయములను చివరి 6 అధ్యాయములను ఆచ్ఛాదనాలుగా కలిగిన ఈ నడుమ గల 6 అధ్యాయములు భగవానునిచే ప్రత్యక్షముగా రక్షింపబడుచున్నవి. భక్తుల సాంగత్యమున భగవద్గీతను ముఖ్యముగా మధ్యనున్న ఈ 6 అధ్యాయములను అవగాహన చేసుకొను అదృష్టము మానవునికి కలిగినచో అతడు తపస్సులను, యజ్ఞములను, దానములను, భావనా కల్పనలన్నింటినీ అధిగమించిన వాడగును. దానితో మానవ జన్మ వెంటనే సఫలమై మహోన్నతమగును. ఎందుకనగా వాని ద్వారా కలుగు ఫలములు అన్నింటినీ మానవుడు కేవలము కృష్ణ చైతన్యమున నెలకొని సులభముగా పొందగలడు. థ్యాంక్ యూ మాతాజీ. మనం ఇందాక చదువుకున్నాం చూసారా, ఇందాక చెప్పుకున్నాం కదా, గీతలో ఫస్ట్ మూడు భాగాలుగా, ఫస్ట్ 6 అధ్యాయాలు, తర్వాత 7 నుంచి 12, తర్వాత మిగతా లాస్ట్ 18 వరకు అధ్యాయాలు 3 భాగాలుగా ఉన్నాయని. ఫస్ట్ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉంది కదా, 12 అధ్యాయాల వరకు గీత స్టార్టింగ్ నుంచి 12 అధ్యాయాల వరకు గీతా సారంట. మొదటి 6 అధ్యాయాలు, చివరి 6 అధ్యాయాలు ఆచ్ఛాదనములు కలిగి ఈ నడుమ గల 6 అధ్యాయాలు భగవంతునిచే ప్రత్యక్షంగా రక్షించబడినవి. దీన్ని ఏమంటారంటే, ఈ 6 అధ్యాయాలు సీక్రెట్ లాగా మధ్యలో దాచిపెట్టబడ్డాయి అన్నమాట. ఈ ఫస్ట్ 6 అధ్యాయాలు, లాస్ట్ 6 అధ్యాయాలు కర్మ గురించి, జ్ఞానయోగం గురించి, వాటన్నిటి గురించి చెప్తున్నా సరే, ఈ మధ్యలో అధ్యాయాలు ఏంటంటే, ఇప్పుడు సీక్రెట్ చెప్తాం కదా ఎవరికన్నా, సీక్రెట్ చెప్పినప్పుడు ఎట్లా ఉంటాము, భక్తుల సాంగత్యం ఏంటి, భక్తులతోటి ఎలా ఉండాలి, తర్వాత మళ్ళీ భక్తి అనేది ఎలా చేయాలి, భక్తి యోగం అనేది చేయాలి అనేది వీటిల్లో చెప్తారనమాట. అదే ఇక్కడ చెప్పింది, భక్తుల సాంగత్యంన భగవద్గీతను అవగాహన చేసుకునే అదృష్టం మానవులకి కలిగి ఉండాలన్నమాట. కలిగి ఉంటే గనక దాన్ని మనం భక్తి యోగాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఇందులో మధ్యలో ఉన్న ఈ 6 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అన్నమాట. అయితే భగవద్గీతలో ఏముంది ఏంటి అని ఆ రోజు మనం చదువుకున్నాం, గుర్తుంది కదా మీకు. అది అందరూ ఏంటో చనిపోయే ముందు చెప్పడము అలాగా అని అనుకుంటారు, కానీ ఇందులో ఎన్ని విషయాలు చెప్తున్నారో కృష్ణ మనకి, వాటన్నిటిని వదిలిపెట్టేసాం అన్నమాట. అసలు అర్జునుడికి ధైర్యంగా ఎలా ఉండాలి, తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి, ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో తను వెనకంజ వేయకుండా ధైర్యంగా ముందుకెళ్ళమని చెప్తున్నారు. అలాగే ఎలాంటి తపస్సులు చేస్తారు, దానాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, ఎలాంటి ఆహారం మనం తీసుకోవాలి అనే విషయాలన్నిటిని కూడా మనకి కృష్ణ ఇందులో చెప్తూ ఉన్నారనమాట. సో ఇవంతా ఏంటంటే మనము భక్తి అని చెప్తున్నాం. భక్తి అంటే చెప్పానా మీకు, భక్తి అంటే ఏంటి అని? హరిబోల్, భక్తి అంటే ఏంటి చెప్పానా నేను, లేకపోతే మీరు ఎవరైనా చెప్తారా భక్తి అంటే ఏంటని? ఇంకొకసారి చెప్పండి. మీరు ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా భక్తి అంటే ఏంటి అని? కృష్ణ భక్తి రసభావనలో కృష్ణ భక్తి రసభావనలో ఎప్పుడు ఉంటూ ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉండేవారు. యోగంలో ఉన్నారంటారు, లేదా భక్తిలో ఉన్నారని చెప్తారని అనుకుంటున్నాను. అరే సరే, భక్తి, భక్త, భగవంతుడు అన్నమాట. భక్త అంటే ఏంటంటే భక్తుడు. అయితే భక్తుడు అంటే ఎవరు అంటే, మనం కొన్ని కర్మలు చేస్తాం కదా, ఆ కర్మలు కృష్ణుని కోసం చేస్తాం అన్నమాట. ఇప్పుడు ABCD మనము 64 లిమ్స్ ఆఫ్ భక్తి రసామృత సింధు ఉంది, వాటిలో 5 మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి? చాంటింగ్ చేయడము, అసోసియేషన్, ABCD అంటాను గుర్తుపెట్టుకోండి, అసోసియేషన్ లో ఉండడము. బి ఏంటి? శ్రీమద్ భాగవతాన్ని చదవడము, శ్రవణం చేయడం. సి మూడోది చాంటింగ్ చేయడం, మనం రోజు హరే కృష్ణ మంత్రాన్ని చాంటింగ్ చేస్తున్నాం కదా, చాంటింగ్ చేయడం. డి ఏంటంటే ధామ్ నివాస్, ధామంలో ఉండడం. ఇంకో డి ఏంటంటే డైట్,
భగవంతుని యొక్క ప్రసాదం తినడం అన్నమాట. వీటన్నిటినీ ఈ కర్మలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని భక్తుడు అంటారు. ఆ చేసే దాన్ని కర్మని ఏమంటారంటే భక్తి అంటారు. సరేనా? దాన్ని ఎవరి ఆధ్వర్యంలో? ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో మనం చేస్తున్నాం కాబట్టి దాన్ని భక్తి అంటారు అనమాట. సో ఇట్లాంటి అవకాశం రావడము మానవులకి అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మనం ఏ జన్మలోనూ ఎంత సుకృతం చేసుకోకపోతేనో కృష్ణ భక్తి భావనామృతంకి రాలేం. అదే చెప్తారు చైతన్య మహాప్రభు. ఏం చెప్తారు మాతాజీ చెప్పండి? మన వాళ్ళు ఉన్నారు, స్వర్ణ మాతాజీ, పద్మజ మాతాజీ. మాతాజీ నేను వినలేదు మీరేం చెప్పారు. హాయ్, నేను కిచెన్ లో ఉన్నాను మాతాజీ, వినలేదు. వినలేదా? పద్మజ మాతాజీ చెప్తారా? బ్రహ్మాండే భ్రమితే కొన్ని భాగ్యవాన జీవ గురు కృష్ణ కృపా పాయే భక్తిలత బీజ అన్నమాట. అంటే ఈ బ్రహ్మాండాలన్నిట్లోనూ మనం తిరుగుతూ ఉన్నంట. అయితే సత్యలోకం వరకు ఉన్న చోట వరకు మనం అంతా తిరుగుతూ ఉన్నాం. ఇన్ని బ్రహ్మాండాల్లో తిరుగుతూ తిరుగుతూ గురువు యొక్క కృష్ణ యొక్క కృప మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే ఒక గురువు ద్వారా మనలో భక్తి లత అనే బీజము పడుతుందన్నమాట. ఆ భక్తిలత బీజం పడినప్పుడు మనం భక్తిలోకి వస్తాం. అప్పుడు మనకి ఇట్లాంటి మంచి అసోసియేషన్ దొరుకుతుంది. దాన్ని మనం ఏం చేయాలంటే ఆ లతని, భక్తి లత అన్నం చూసారా, ఆ లతని జాగ్రత్తగా పెంచుకోవాలి. మనం ఇంట్లో ఏదన్నా మనకి ఇష్టమైన చెట్టు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఎంత బాగా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. అది చక్కగా రావాలి, పువ్వులు రావాలి అని దానిలో ఉన్న ఈ వీడ్స్ అంటాం, కలుపు మొక్కలు ఏమైనా వచ్చాయనుకోండి అవన్నీ పీకేసి అది చెట్టు బాగా పెరగడానికి ఎరువులు అవి వేస్తూ ఉంటాం. దీనికి ఇది ఏంటి అంటేను ఆ భక్తి లత బీజం వేసిన తర్వాత లత అనేది వస్తుంది. దానికి పోసే నీళ్లే మనం చేసే చాంటింగ్ అన్నమాట. మిగతావంతా ఫెన్సింగ్ అవి కడతాను చూసారా, అవి మనం చేసే భక్తియుత సేవ, దాని చుట్టూ కట్టే ఫెన్సింగ్. తర్వాత మధ్య మధ్యలో ఈ వీడ్స్ అన్ని వస్తూ ఉంటాయి చూసారా, అవి మనల్ని భక్తి చేయనీయకుండా మనకి మధ్య మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఈ కలుపు మొక్కలు అన్నమాట. ఆ కలుపు మొక్కల్ని ఎలా అయితే పీకేస్తూ ఉంటామో మనం వీళ్ళ గురించి దూరంగా ఉంటూ భక్తుల యొక్క అసోసియేషన్ లోనే ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఫెన్సింగ్ అనేది ఉంటుంది. ఆ భక్తిలత బీజం పెరిగి పైకి వెళ్తుంది అనమాట, గోలోక బృందావనం వెళ్తుంది అనమాట. అక్కడ వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క పాదాల దగ్గర మనం శరణ పొందగలుగుతాం. సో ఆ భక్తిలత బీజాన్ని మనం చాంటింగ్ చేస్తూ ఈ భక్తిలో చేసే కర్మలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ మనం భగవంతుని ధామానికి వెళ్తామన్నమాట. ఇలా ఏంటంటే మనము అనుకుంటారు చూసారా, చాలా మంది ఇక్కడ చెప్తున్నారు చూడండి, మధ్యలో అవగాహన చేసుకున్న అదృష్టం మనకి మానవునికి కలిగించతాడు. తపస్సులు, యజ్ఞాలు, భావన అధిగమించిన వాడుగును. అంటే ఎప్పుడైతే ఈ భక్తి అనేది యోగం గురించి మనకి నిజానికి నిజంగా ఏంటి అనేది అర్థమవుతుంది చూసారా, అప్పుడు మన ఈ తపస్సులు, యజ్ఞాలు, దానాలు అవన్నీ వాటిని మించి అధిగమించిన వాళ్ళము అవుతాం అన్నమాట. శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట, మనం ఏ కర్మ చేసినా నయత్ కర్మేనా అని ఒక శ్లోకం ఉంది 3rd cantoలో. మనం ఏమన్నా కర్మ చేస్తున్నాం అనుకోండి, ఆ కర్మ ధర్మమైన పద్ధతిలో ఉండి ధర్మాన్ని ఇది చేస్తూ ఉంటే గనక, లేకపోతే గనక ధర్మమైన పనులుగా కాకపోతే గనక, మనం చేసిన ధర్మమైన పనులు మనం చేస్తున్న వైరాగ్యాన్ని కలిగించకపోతే గనక, ఒకవేళ మనకి వైరాగ్యం కలిగి ఉండి ఆ వైరాగ్యం ఏంటంటే భగవంతుని పాదాల దగ్గర వెళ్ళి మనం ప్రణామం చేయడానికి కూడా మనకి భక్తి అని కలగలేదు అనుకోండి, వాళ్ళు నిజంగా బతికి ఉన్న వాళ్ళు కూడా, మనిషి శ్వాస తీసుకుంటున్న వాళ్ళు కూడా మరణించిన వాళ్ళతోటి సమానంట. కాబట్టి ఏంటంటే భక్తి యోగా ఎంత గొప్పది. మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఏది చేసినా సరే మనం జపం చేస్తూ భక్తి యోగా చేస్తాం అనుకోండి, భగవంతుని సేవ చేస్తే కనుక వాటన్నిటిని అధిగమించిన వాళ్ళు అవుతాము. అప్పుడు ఈజీగా మనం కృష్ణ చైతన్యంలోనూ నెలకొన్న వాళ్ళం కూడా అవుతాం అన్నమాట. అది ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్. నెక్స్ట్ చాప్టర్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. ఇప్పటి వరకు చదవండి కదా. మీరు ఉండండి మాతాజీ, మీరు అన్నిటికీ ఫస్ట్ వచ్చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడేట్లా. ప్లీజ్ ఇంకెవరైనా చదవండి, లేకపోతే మాతాజీకి ఛాన్స్ ఇద్దాం. అదే బోల్ చదువుతారా? ఛాన్స్ ఇచ్చేస్తా, చదివేయండి. ఎవరు మాట్లాడట్లా చదవండి. శ్రీల ప్రపాదకి జై. జై. హరి కృష్ణ. భగవద్గీత యందు ఏ కొద్దిపాటి విశ్వాసం ఉన్నను మానవుడు భగవద్గీతను భక్తుని నుండియే అభ్యసింపవలెను. ఎందుకనగా భగవద్గీత భక్తులకు మాత్రమే పూర్తిగా
అవగతమనియు ఇతరులకెవ్వరుకును భగవద్గీత ముఖ్యోద్దేశమును పూర్తిగా ఎరగలేరనియు చతుర్థాధ్యాయపు ఆరంభమున స్పష్టంగా చెప్పబడినది. కనుకనే భగవద్గీతను మానసిక కల్పనాపరుల నుండి కాకుండా కృష్ణ భక్తుల నుండి మాత్రమే నేర్చుకొనవలెను. ఇదే శ్రద్ధ విశ్వాసములకు నిదర్శనము. భక్తుల సాంగత్యమునకై అన్వేషించి దానిని పొందినప్పుడే మానవుడు భగవద్గీత అధ్యాయమును వాస్తవముగా ఆరంభించి దానిని అవగతము చేసుకొనుటకు అర్హుడగును. భక్తుల సాంగత్యమున కలుగు పురోగతిచే మానవుడు భక్తియుత సేవయందు నెలకొనగలడు. ఈ సేవ శ్రీకృష్ణ భగవానుని గూర్చియు మరియు అతని నామరూప గుణ లీలలను గూర్చిన సమస్త సందేహములను పూర్తిగా తొలగించును. ఈ సందేహములన్నీను నశించినప్పుడు మానవుడు తన అధ్యయనమునందు మరింత అధికముగా సుస్థిరుడగును. అప్పుడతను భగవద్గీత అధ్యయమును నందు రుచిని పొందిన శ్రీకృష్ణుని గూర్చి సదా స్మరించగలిగే కృష్ణ చైతన్య స్థితికి చేరుకొనగలడు. అట్టి కృష్ణ చైతన్య స్థితి అభివృద్ధి అయినప్పుడు అతడు కృష్ణ ప్రేమయందు పూర్తిగా నిమగ్నమగును. మానవ జన్మ యందలి ఇట్టి అత్యున్నత పరిపూర్ణత స్థితి ఆధ్యాత్మికావకాశము నందలి కృష్ణలోకమైన గోలోక బృందావనమునకు భక్తుని చేర్చును. అక్కడ భక్తుడు శాశ్వతానందమును పొందును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎవరు చదవట్లేదు, మీకే ఛాన్స్ ఇచ్చారు. చూడండి, అదృష్టం అనేది అలాగే కృష్ణ ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ భగవద్గీత మనము ఎలా అభ్యసించాలి అంటే భగవంతుని మీద విశ్వాసం, శ్రద్ధ, నమ్మకం అవి ఉంచుకొని మనం అభ్యసించాలి. ఎవరి ద్వారా అభ్యసించాలి అంటే ఎవరైతే ఆల్రెడీ చదువుకొని ఉన్నారో తెలుసుకొని ఉన్నవారో వాళ్ళ ద్వారానే మనం చదువుకోవాలన్నమాట. అదే విషయం మనం ముందు చదువుకున్నప్పుడు 4th చాప్టర్ లో కూడా చెప్పారు అని చెప్తున్నాం. అంతే తప్పించి భగవద్గీతని ఏదో వాళ్ళు మానసికంగా కల్పనల ద్వారా వాళ్ళు ఊహించుకొని వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ ద్వారా మనము భగవద్గీతని వినకూడదు అని. కృష్ణ భక్తుల ద్వారా మాత్రమే భగవద్గీతని నేర్చుకోండి అని చెప్తున్నారు. అది ఏంటంటే మన శ్రద్ధ విశ్వాసాలకి నిదర్శనం చూపిస్తుంది అని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి ఏదన్నా వంట వచ్చింది అనుకో, ఆ వంట నాకు తెలుసు అంటే మీరు నేర్చుకుంటారు. సపోజ్ ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న వంట వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీకు అది నేర్చుకోవాలంటే ఆవిడ దగ్గరికి వెళ్తారా లేకపోతే రాని వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఎవరికైతే వచ్చో ఎవరికే వచ్చో వాళ్ళని అడుగుతారు. సపోజ్ మీ అత్తగారికి రాలేదనుకోండి, మీకు అది చెయ్యాలనిపించింది, మీకు తినాలనిపించింది, మీ అమ్మగారికి తెలుసు, మీ అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ ఎలా చెయ్యాలి అని అడుగుతాం. సింపుల్ అదే అన్నమాట. ఇక్కడ భగవద్గీత అనేది మనం నేర్చుకోవాలి అని ఉందని చూసారా, ఆ శ్రద్ధ, ఆ విశ్వాసం, అలా మనం నేర్చుకోవాలి అని ఉన్న ఈ తాపత్రయం ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఏం చేయాలంటే ఎవరైతే కృష్ణ భగవద్గీత చదువుకొని కృష్ణ భక్తులుగా ఉన్నారో వాళ్ళు ఎవరి ద్వారా అయితే వేరే వాళ్ళ ద్వారా నేర్చుకొని ఉన్నారో వాళ్ళ ద్వారా నేర్చుకోవాలన్నమాట భగవద్గీతని. అదే మనకి ఈ కంక్లూజన్, అదే నేర్చుకోవాలి, వాళ్ళ ద్వారా భగవద్గీత నేర్చుకోవాలంతే. అది ఏం చేస్తుందంటే అలా నేర్చుకొని స్టార్టింగ్ లో అంటే అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉంటూ భగవంతుని యొక్క నామ రూప గుణ లీలాలని మనం శ్రవణం చేయాలన్నమాట. శ్రవణం చేస్తూ ఉంటే మనకి ఎలాంటి సందేహాలు ఉన్నా ఏమున్నా కూడా అన్ని తొలగిపోతాయి. ఎందుకంటే కృష్ణ భక్తులు మనకి అన్ని అవి చెప్పి ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గురువుల దగ్గర వాళ్ళు నేర్చుకుని ఉన్నారు కాబట్టి చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే మనల్ని ఎవరు భక్తి మార్గంలోకి తీసుకెళ్తూ ఉన్నారు అని మనం తెలుసుకోవాలి అంటే ఎవరైతే మనకి కృష్ణుడి గురించి చెప్తున్నారో, ఎవరైతే మన జీవిత లక్ష్యమైన గోలోక ధామానికి వెళ్ళాలనుకున్న దానికి మార్గం చూపిస్తూ కృష్ణుడి గురించి చెప్తున్నారో వాళ్ళ ద్వారా నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు భగవద్గీత చెప్తామంటారు, భాగవతం చెప్తామంటారు, కానీ అందులో కృష్ణుడి గురించి ఏమీ ఉండవు. నా కాళ్ళకు మొక్కండి, నాకు పూజించండి, నాకు డొనేషన్లు ఇవ్వండి, నాకే మాలలు వేయండి అన్నారు అనుకోండి, వాళ్ళు అలాగా నిజమైన గురువులు కాదు, వాళ్ళు భగవద్గీత గురించి చెప్పట్లేదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో ఉంటూ కృష్ణుని యొక్క ప్రేమ గురించి, ఆయన యొక్క భక్తియుక్త సేవ గురించి మనకి చెప్తూ ఉన్నారు చూసారా, అదే నిజమైన భగవద్గీత, అదే భక్తి యోగం కూడా. అలాంటి వాళ్ళు మాత్రమే గోలోక బృందావనానికి వాళ్ళు చేర్చగలుగుతారు. మనకి ఆ బృందావనానికి మనం వెళ్ళగలుగుతాము, అక్కడ శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఎవరైనా సరే ఏంటట, భగవంతుని యొక్క నామాన్ని జస్ట్ కీర్తన చేస్తూ ఉంటే ఎవరన్నా వింటే కూడా చాలు వాళ్ళు ముక్తులు అయిపోతారట. అర్థమైందా?
హరి బోల్. ఎస్ మాతాజీ. మద్గత శృతి మాత్రేణ అంటారు శ్రీమద్ భాగవతంలో. అంటే నా యొక్క గుణాలని, నా నామాన్ని ఎవరైతే జస్ట్ వింటారో వాళ్ళుట ఎవరితోటి సమానంట? భగవంతునికి యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఇవన్నీ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళతోటి సమానంట. అలాగే ఏ తీర్థాలను అంటే తీర్థ స్థలాలకి వెళ్ళడము, పెద్ద పెద్ద పుణ్య నదుల్లో స్నానాలు చేసి అక్కడ అన్ని తపస్సులు అవన్నీ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళతోటి సమానంట. ఎవరైతే భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ ఉంటారో వాళ్ళతోటి సమానంట. కాబట్టి మనం ఏం చేయాలి? భగవంతుడి నామాన్ని భక్తి శ్రద్ధలతోటి మనం చదువుకుంటూ ఆయన నామాన్ని జపిస్తూ మనం ఎక్కడికి వెళ్దాం? గోలోకానికి వెళ్దాం మాతాజీ. గోలోకానికి వెళ్ళిపోదాం అందరం కలిసి. ఓకేనా? దీంతో 8th చాప్టర్ ఫినిష్ చేస్తాము. రేపు సమ్మరీ చెప్పుకుందాము 8th చాప్టర్ది. నిన్న చాలా రోజుల నుంచి నగేష్ ప్రభు ఉన్నారా, నగేష్ ప్రభు నన్ను అడిగారు ఒకటి, బ్రహ్మదేవుని యొక్క పుత్రులు, మానస పుత్రులు ఎవరెవరు, ఏ ఏ భాగాల నుంచి ఎవరు వచ్చారని ఒకటి అడిగారు. ఇంకొకళ్ళేమో విరాట్ భగవంతుని యొక్క విరాట్ రూపం గురించి అడిగారు. సో అవి నేను పెట్టుకున్నాను, చెప్తాను. బ్రహ్మదేవుని శరీర భాగాల నుంచి కొంతమంది వస్తారనమాట. వాళ్ళని ఏమంటారంటే మానస పుత్రులు అంటారు. బ్రహ్మదేవుడు మనకు తెలుసు కదా, విసర్గ సెకండ్ సృష్టి చేస్తారు. భగవంతుడు అన్ని చేసి ఇచ్చిన తర్వాత ఆయన మిగతా వాళ్ళందరినీ బ్రహ్మదేవుడు సృష్టిస్తారు. అయితే బ్రహ్మదేవుడు నారదుడు భగవంతుని యొక్క బుద్ధి నుంచి వస్తాడు. అలాగే ఆయన శ్వాస నుంచి వశిష్ఠుడు, తర్వాత దీని నుంచి దక్షుడు వస్తాడట. టచ్ అంటే శరీరం స్పర్శ ఉంది కదా, ఈ శరీర స్పర్శ దాని నుంచి భృగు మహర్షి వచ్చారట. చేతుల నుంచి క్రతు వచ్చారట. తర్వాత చెవుల నుంచి పులస్య ఋషి వచ్చారట. నోరు నుంచి అంగీరుడు, తర్వాత కళ్ళ నుంచి అత్రి, మైండ్ బుద్ధి, అంటే బుద్ధి అనేది ఒకటి, జ్ఞానం నుంచి నారదుడు వస్తాడు, బుద్ధి నుంచి మారీచి వస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడి యొక్క నాభి నుంచి పులహ ముని అని వచ్చారనమాట, వాళ్ళు వస్తారనమాట. అలాగే ఏంటంటే బ్రహ్మదేవుడికి కోపం ఉంటుంది కదా, ఆ కోపం ఫస్ట్ హార్ట్ చెప్తాను. హార్ట్ నుంచి ఏంటంటే లస్టీ డిజైర్. లస్ట్ అంటే వేరు, లవ్ అంటే వేరు. లస్ట్ కి ఆపోజిట్ లవ్. ఓకే, లవ్ కి ఆపోజిట్ లస్ట్. లస్ట్ అండ్ డిజైర్ అంటే ఏంటంటే కామము, క్రోధం, కోరిక ఉంటుంది, ఇచ్చ కదా, అవి వస్తాయిట. ఈ రెండు కనుబొమ్మల మధ్య నుంచి యాంగర్, కోపం వస్తుందిట. ఈ పెదాల నుంచి, లిప్స్ నుంచి గ్రీడ్. గ్రీడ్ అంటే ఏం చెప్పాలి మాతాజీ? గ్రీడ్ అంటే లోభం కరెక్ట్. లోభం కరెక్ట్ అయిన వర్డ్, లోభం, అది వస్తుందట. నోట్లోంచి వాక్ వస్తుంది అన్నమాట. తర్వాత మళ్ళీ ఈ వెనక భాగాలు ఉంటాయి కదా, వాటి నుంచి సముద్రము. తర్వాత మిగతా ఈ నాభి కింద భాగాల నుంచి, వాటి నుంచి ఏమో మనకి జరిగే అబ్డామినల్ యాక్టివిటీస్ ఉంటాయి చూసారా, అవన్నీ వస్తాయట. అయితే బ్రహ్మదేవుడి యొక్క షాడో అంటే నీడ నుంచి కర్దమముని వచ్చాడు. ఓకే, కర్దమముని వచ్చారని, ఇలాగ వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుని యొక్క పార్ట్స్ నుంచి వాటి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ అలాగా సృష్టింపబడ్డారు. ఓకే ప్రభు, అందుకని వీళ్ళందరినీ ఏమో మానస పుత్రులు. ఎప్పుడు వినలేదు ఇది. ఇది భాగవతంలో ఉంది. బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులు అంటారనమాట వీళ్ళందరూ. ఏ క్యాంటోలో ఉంది మాకు ఇది? 3rd క్యాంటోలో ఉంది. మనం చదువుకున్నాం కదా, వినలేదేమో నేను. 3rd క్యాంటోలో ఉంది. తర్వాత విరాట్ రూపం ఏంటంటే భగవంతుని యొక్క భౌతిక రూపం. ఇప్పుడు భగవంతుడు చతుర్భుజ రూపంలో ఉంటారు, ఆయన ఏమంటారంటే విష్ణు, అది ఆధ్యాత్మిక రూపం. ఇప్పుడు భౌతికంగా ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా భగవంతుని రూపంగానే పూజిస్తూ ఉంటారన్నమాట. అయితే అదే విరాట్ రూపం అంటారు, దాన్నే విశ్వరూపం అని కూడా అంటూ ఉంటారు. అయితే మనము ఏం చెప్తాము, 4 వర్ణాలు ఉన్నాయి చూసారా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అవి కూడా భగవంతుని యొక్క పార్ట్స్ అని చెప్తున్నప్పుడు
ఆయన మేధస్సు భాగం, బ్రాహ్మణులు అంటారు. ఈ భాగం భుజాలు ఇక్కడి వరకు భుజాలు క్షత్రియులు అంటారు. తర్వాత తొడలు తర్వాత వైశ్యులు అంటారు. పాదాలు శుద్ధులు అంటారు. శూద్ర. అలాగా భగవంతుని యొక్క రూపాన్ని అలా చెప్తూ ఉంటారో, అలాగే ఏంటంటే ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో 14 లోకాలు ఉన్నాయి చూసారా, ఆ లోకాలన్నీ కూడా భగవంతుని యొక్క పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటారు. సత్యలోకమేమో భగవంతుని తల అంటారు. ఈ బ్రెస్ట్, లిప్స్ వీటినేమో తపోలోక అంటారు. మెడ దాకా వచ్చేటప్పటికి జనలోక అంటారు. తర్వాత చెస్ట్ వచ్చేటప్పటికి మహర్లోక. ఈ చెస్ట్ లోనే హార్ట్ కి వచ్చేటప్పటికి స్వర్గలోక అని, తర్వాత నావెల్ నాభిస్థానాన్నేమో భువర్లోక అని, తర్వాత కింద వేస్ట్ ఈ పిరుదులు ఇవి ఉంటాయి చూసారా, వాటిని అతల, కింద థైస్ తొడలకు వచ్చేటప్పటికి విత్తల, మోకాళ్ళకు వచ్చేటప్పటికి సుతల, తర్వాత కింద వాటి కింద వచ్చేటప్పటికి మోకాళ్ళకిను పాదాలకి మధ్య ఒక భాగం ఉంటుంది చూసారా, ఆ పాదానికి వచ్చేటప్పటికి తల అని, కింద యాంకిల్స్ అంటారు. మణికట్టు అంటాం చూసారా, కింద వాటిని ఏమంటారు, ఈ పాదాలకి మనం పట్టీ కూడా పెడతాం చూసారా, మడమెలు మడమలు. అక్కడికి వచ్చేటప్పటికి మహాతల అని, తర్వాత ఆ ఫుట్ ఏదైతే ఉంటుందో ఈ పాదం రసాతల అని, తర్వాత మొత్తం సోల్ ఫీట్ అంటాం చూసారా, ఈ ఫీట్ అంతటికి పాదాలు. ఇలా భగవంతుని యొక్క రూపంలో ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంకోటి కూడా ఉంది ఏంటంటే భగవంతుని యొక్క ఆర్గాన్స్, ఇవన్నీ పైన బాడీ పార్ట్స్ కదా, లోపల ఉండేవి కూడా అన్నమాట. లోపల ఉండే వాటిని కూడా ఈ మేఘాలని వాటితోటి పోలుస్తూ ఉంటారన్నమాట. వేదిక మంత్రాలతోటి వాటితోటి పోలుస్తూ ఉంటారు. ధాతువులు, శరీరంలో 7 ధాతువులు ఉంటాయి. ఆ 7 ధాతువులు భగవంతుని యొక్క వేదిక మంత్రాలట, వేదిక మంత్రాలని చెప్తారు. తర్వాత భగవంతుని యొక్క ఫుల్ బాడీ ఏదైతే ఉందో అది పవర్ఫుల్, యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పవర్ఫుల్ అంటారు. తర్వాత ఈ హెయిర్ అవి ఉన్నాయి చూసారా, అవి క్లౌడ్స్, మేఘాలు. ఆయన నెయిల్స్ గోల్డ్ ఉన్నాయి చూసారా, అవి లైట్నింగ్. మనకి ఉరుములు అవి వచ్చేటప్పుడు ఆ థండర్ బోల్ట్ అంటాం చూసారా, లైట్నింగ్ లాగా వస్తుంది చూసారా, అవిటా నెయిల్స్. అందుకని ఇవాళ పొద్దున క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం ఏంటంటే భగవంతుని యొక్క పాదాల దగ్గర ఉన్న ఈ కాలి గోర్లకి వచ్చిన ఆ వెలుగు మనకి మన మీద పడిపోయినా మనలో ఉన్న ఈ కల్మషాలన్నీ పోతాయట, దుఃఖాలన్నీ పోతాయట. అందుకనే మనం ఏం చేయాలట, భగవంతుని యొక్క పాద దర్శనం చేసుకోవాలట. సో అది చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా ఈ చేతులు ఏవైతే ఉంటాయి చూసారా, అవి ఏమంటారంటే ఎట్లా చెప్పాలి, ఈ ప్రజలందరినీ ప్రొటెక్ట్ చేసే ఇవిలో ఉంటాయని. తర్వాత ఇట్లాగా కొన్ని ఉన్నాయి. ఇంకా ఏంటంటే భగవంతుడి యొక్క బోన్స్, మనందరికి బోన్స్ ఉన్నాయి చూసారా, ఆ బోన్స్ ఏమో మౌంటైన్స్ అంటే కొండలు, పర్వతాలు ఉన్నాయి చూసారా, అవిట. భగవంతుని దీనిలో ఉన్న వెయిన్స్ అంటారు చూసారా, నరాలు అన్ని నదులు, తర్వాత ఈ కాలువలు, పెద్దగా మంచి నదులు అవన్నీ ఉన్నాయి చూసారా, పుణ్య నదులన్నీ. ఆ నదులు ఈ భగవంతుని శరీరంలో ఉందో నరాలతోటి సమానం. అలాగే ఇంకా ఏంటంటే బెల్లి, కడుపు అంటున్నాం చూసారా, కడుపు మహాసముద్రం అంటాం, సముద్రంతో ఉంటుంది. అలాగే భగవంతుని యొక్క హార్ట్ ఏదైతే ఉందో మైండ్. ఇంకా ఇలాగా భగవంతుని కొన్ని రకాలు, ఈ భుజాలు అవేమో కొండలతోటి సమానం అని చెప్తారనమాట. ఈ బోన్స్ అవి అనగా అవి పర్వతాలు అనమాట, మౌంటైన్స్. అలా భగవంతుని యొక్క శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ ని కొన్ని వీటితోటి పోలుస్తూ ఉంటారు. అందుకని ఆయనది విరాట్ రూపం అంటారు, అదే భౌతిక రూపం అని కూడా అంటారు అనమాట. అయితే నార్మల్ గా ఫస్ట్ భక్తిలోకి వచ్చే వాళ్ళు ఏంటంటే భగవంతుడు ఉన్నాడు లేడు ఇది అని అంటే, ఎక్కడున్నాడు చూపించు ఇది అది అంటారు కదా. మనం చూస్తాం విశ్వరూపం కూడా చూస్తాం కదా. అందుకనే విశ్వరూపంలో కూడా ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా భగవంతుని దారిలో ఆ రూపంలో చూపించి చెప్తారనమాట. నేనే ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా నేనే అని చెప్పడానికి భగవంతుడు ఆ విశ్వరూపాన్ని చూపిస్తారనమాట. సో అలాగా నియోఫైట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఈ భౌతిక ప్రకృతి అంతా భగవంతుడు అని తెలుసుకోవడానికే ఆ రూపం. సో అట్లాగా అన్ని అంతా ఇది చెప్తారు. ఓకేనా, ఇవి మీరు అడిగిన 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్. ఏంటి మాతాజీ? మాకు ఒక డౌట్ మాతాజీ అడగాల.
అడగండి. స్టార్టింగ్ లో మీరు ఇంట్రొడక్షన్ చెప్పినప్పటి టాపిక్ అనుకోండి. అంటే భగవంతుడు భగవద్గీత చెప్తున్నప్పుడు ఎప్పుడైతే ఎవరు భీష్మ పితామహ పడిపోయినప్పుడు 10th డే పడిపోతాడు కదా తను హంపశయ్య మీద. అప్పటి వరకు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు తనను సంజయ్ని అసలు అడగడంట, యుద్ధము చూస్తాను అని అసలు అడగడంట కదా. అప్పటి వరకు అసలు మాతాజీ ఇది అడగడు. చాలా మంది చాలా అయితే నిటాసైన మాతాజీ చెప్పారు ఏంటంటే 10th డే వరకు అసలు అడగడు. 10th డే అయిన తర్వాత భీష్మ పితామహ ఆయన పడిపోయాడని వార్త రాయభవన్కి వచ్చినప్పుడు అప్పుడు అడుగుతాడంట. సరే నువ్వు ఇప్పుడు నీకు దివ్య దృష్టి ఇచ్చాడు కదా వ్యాసదేవుడు, ఇప్పుడు చెప్పు నాకు అంటాడు. అంటే అప్పుడు ఫస్ట్ డే నుంచి చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్ర వాచ్ వస్తుంది కదా, ఫస్ట్ డే నుంచి చెప్తున్నాడు అంటే ఆ 10th డేది చెప్పకుండా ఫస్ట్ డే నుంచి చెప్తున్నాడా, అది నాకు అర్థం కాలేదు ఒకటి. నాకైతే యాక్చువల్ గా నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం తైసవిని మాతాజీ చెప్తే కరెక్టే అయి ఉంటుంది, నాకు తెలియదు కానీ నేను అది వినలేదు మాతాజీ ఎప్పుడు చెప్పారు ఏం సందర్భంగా చెప్పారని. అయితే మనం భగవద్గీత తీసుకొని మనం చదువుతుంటే స్టార్టింగ్ లో చెప్తారు కదా, అక్కడ చెప్పుతూ అక్కడ ఏం జరుగుతోంది అని అడిగిన దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా సంజయుడు చూసి చెప్తాడు. ఫస్ట్ డే అయితే నుంచి చూసి చెప్పినట్లే ఉంటుంది మనకు. మహాభారతంలో మనకి కొన్ని చోట్ల రాస్తారనమాట, కొన్ని చోట్ల కొంత వాళ్ళ అంచనాల ప్రకారం ఏదో రాస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు చూడండి పరీక్షిత్ మహారాజ్ కూడా కూర్చొని అక్కడ వాళ్ళతోటి భాగవతం వింటారు. కానీ భారతంలో ఒక చోట ఎక్కడో ఉంది, ఒక పండులో వచ్చి అందులో ఉండి దాని ద్వారా వచ్చి ఆయన్ని చంపేశారని, ఆయన చావుకి భయపడి దాక్కున్నాడని అట్లాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నాకైతే తెలీదు, నేను ఎక్కడ చదవలేదు కూడా. ఒకవేళ మాతాజీ చెప్పారు అంటే కనుక కరెక్టే చెప్పి ఉంటారు, నాకు తెలీదు. కానీ నేను విన్నంత వరకు ఇది వరకు ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో జరిగినట్టుగా చూసి ఎవరు చెప్తున్నారు, సంజయుడు చెప్తున్నాడు అనమాట. నేను కూడా అదే సంజయుడు అనుకున్నాను మాతాజీ. అయితే ఒకసారి ఏమైందంటే మమతా మాతాజీ మేమందరం ఏదో డిస్కస్ చేస్తున్నప్పుడు, మాతాజీ నీకు తెలియదా 10వ రోజు భీష్మదేవుడు పడిపోయిన తర్వాతనే సంజయుడు చెప్తాడు అంది. అంటే అప్పుడు కూడా నేను అనుకున్నాను ఏంటి అదేంటి ఫస్ట్ నుంచి అడుగుతున్నట్టుగా ఉంటుంది కదా. తర్వాత వీడియో అయినప్పుడు ఇందులో కూడా అలాగే ఉంది. ఎందులో ఉంది అదే ఇంతైశ్వేని మాతాజీ చెప్పిన దాంట్లో. సో నాకు అది తెలియదు మాతాజీ. యాక్చువల్ గా నేను ఐ కాంట్ డిస్క్రిమినేట్ మాతాజీ వాట్ షీ హాస్ టోల్డ్. ఏం చెప్పిందంటే కరెక్ట్ అయి ఉంటుంది. మాతాజీ ఏం చెప్పిందంటే అప్పటి వరకు నాకు మీకు ఆ వీడియో ఏదన్నా ఉంటే చెప్పండి, నేను వింటాను, విని నేను చెప్పగలిగితే చెప్తాను. అయితే మాత్రం ఏంటంటే మనం చదువుకున్నా మనం చూస్తున్న దానిలో ఈవెన్ నన్ను ఎవరో కూడా క్వశ్చన్ అడిగారు, వాళ్ళలో ఇట్లాగే మీరు అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుకుంటూ చేస్తున్నప్పుడు ఇలాగట అంటే అందులో ఆల్రెడీ ఉంది భగవద్గీతలో కొన్ని చోట్ల రిఫరెన్సెస్ కూడా ఇచ్చాను నేను మన సునీత మాతాజీకి వాళ్ళకి, ఇక్కడ ఇట్లా ఉంది మాతాజీ అని చెప్పి నేనే చెప్పాను. సో నాకైతే యాక్చువల్ గా తెలియదు, మాతాజీ చెప్పుకుంటే ఓకే. మాతాజీ ఎలా చెప్పారంటే ఇంకా ఏం చెప్తారు, లైవ్ టెలికాస్ట్ చేస్తాం కదా ఇప్పుడు మనం, అలాగే తను చెప్తాడు. కానీ లైవ్ టెలికాస్ట్ అంటే కూడా ప్రీ రికార్డింగ్ ఇప్పుడు ఎలా ఉందో ఆ ప్రీ రికార్డింగ్ కూడా అప్పుడు ఉంది. అతను ముందు నుంచి చెప్పుకొచ్చాడు అని చెప్పింది మాతాజీ. ఫస్ట్ డే నుంచి చెప్పుకొచ్చాడు, 10th డే అడిగారు తెలిసింది.